హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. చాలా రోజుల నుంచి మెహందీ క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. సో, ఈరోజు ఒక ఇంపార్టెంట్ డిజైన్స్ అయితే చూడబోతున్నాము. ఏంటి అనంటే చూడండి రాస్తున్నాను. సో, మండేలా, మండేలా డిజైన్సే ఈరోజు మనం చూడబోతున్నాం. మండేలా చాలా చాలా సింపుల్ అండి. ఏ డిజైన్స్ అయినా సింపుల్ అనే చెప్తాను. సో, చాలా సింపులే. మనం ప్రాక్టీస్ మాత్రం చేశారు అంటే మెహందీ చాలా సింపుల్. ఇది మండేలా చూసారంటే ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇలాంటి ప్లేసెస్‌లో లేదా ఇలా అరచేతి ఉంటుంది కదా! సో, చేతుల్లో ఇలాంటి ప్లేసెస్‌లో మనం యూజ్ చేయొచ్చు. ఈ డిజైన్స్ సింపుల్ అండ్ నీట్‌గా ఉంటదనమాట. సో, ఫస్ట్ ఎలా వెయ్యాలి అంటే డిజైన్స్ అన్నీ గూడా మనకి రౌండ్ షేప్‌లోనే ఉంటది. సో, రౌండ్‌లో ఇలా నేను ఒకటి వేసి చూపిస్తాను. సో, మీకు చూస్తే తెలుస్తది. ఓహ్! ఇదేనా మండేలా అనేసి. ఇలా ఒకటి. సగం వరకే ఫోకస్ చేసి మళ్ళీ సగంలో వేయండి. పేపర్ మీద వేయడం కంటే హ్యాండ్స్ మీద వేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క డిజైను మనం ట్రేస్ చేసి తప్పొచ్చింది అంటే లైట్‌గా ఇలా జరిపేసి ఈజీగా వెళ్ళొచ్చనమాట. అది పేపర్ మీద చెయ్యలేము. సో, ఇలా మీరు మార్కెట్‌లో తెచ్చిన మెహందీతోనే ప్రాక్టీస్ కూడా చెయ్యొచ్చు. కానీ మన మెహందీకి, ఈ మెహందీకి మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటది. ఇలా మండేలా డిజైన్స్‌కి హంప్ కొంచెం పొడుగుగా వేయండి. అయితే మీకు అందంగా ఉంటదనమాట. మరీ షార్ట్‌గా వేయకండి. మళ్ళీ దీన్ని పక్కన ఇది డార్క్ చేసుకొని దీని పక్కన ఒక రౌండ్. ఇందులో ఈ రౌండే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రౌండ్స్ కోసం మనం ఆహ్, ఏదో ఒకటి పెట్టి రౌండ్ వేయడం అలాంటివి చేస్తూ ఉన్నారంటే బ్రైడ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హ్యాండ్స్ మీద కూడా అలా మనం ట్రై చేస్తే బాగోదు కదా! ఎందుకంటే మనకి వెంటనే వాళ్ళు డిజైన్ రాదు గలా అనేసి ఫిక్స్ అయిపోతారనమాట. అందువల్ల ఎప్పుడైనా సరే వీలైనంత వరకు మన హ్యాండ్స్ తిరిగినట్లే ప్రాక్టీస్ అయితే చెయ్యండి. సో, ఇప్పుడు ఇది డార్క్ చేసుకుంటున్నాను. సో, కొంచెం డిజైన్స్ కొంచెం సరిగ్గా రావట్లేదు. కానీ మీరు ప్రాక్టీస్ మాత్రం కొంచెం కరెక్ట్‌గా చేసుకోండి. నేను ఈరోజు మిక్స్ చేసేస్తాను. రేపు మీకు ఈరోజు నుంచి క్లాస్ అప్‌లోడ్ చేస్తానని చెప్పడం వల్ల ఇప్పుడు బయట నుంచి తెచ్చాననమాట. కానీ అది మనకి కొంచెం ఇదవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి లేదు. నాకిలా లైన్ వేయడం రావట్లేదు అనుకుంటే, నేను ఇందాక చెప్పాను చూడండి ఇలా ట్రేస్. ఇది మనకి చాలా ప్లేసెస్‌లో మనకి కాపాడుతూ ఉంటది హ్యాండ్స్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడు. సో, ఇలా లైట్‌గా ట్రేస్ చేసుకోండి. ట్రేస్ చేసుకుంటే మీకు రౌండ్ షేపు కరెక్ట్‌గా కనిపిస్తదనమాట. సో, అప్పుడు మీరు వేసుకోవచ్చు. సో, నేను ఈ మండలా వేశాను. సో, మీరు ఓన్‌గా చాలా డిజైన్స్ అయితే ఇందులో నుంచి ఎన్ని డిజైన్స్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చనమాట. మీకు ఇందులోనే రేపు డార్కర్ డిజైన్ నెగెటివ్ ఫిల్లింగ్ చూపిస్తాను. అది మీకు మన మెహందీతో అంటేనే అవుతది. ఈ మెహందీతో వేస్తే మెహందీ వేసే ఆశే వదిలేస్తది గలా. సో, చాలామంది అలాగే ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ మెహందీ ఒకటి పర్ఫెక్ట్‌గా లేదు కాబట్టే ప్రాక్టీస్ కొంచెం కరెక్ట్‌గా, నీట్‌గా అనిపించట్లేదనమాట. సో, కోన్ మాత్రం మంచిది చూసుకోండి. సో, ఇలా ఎంత మనం బాగా వేసిన వాళ్ళైనా కోన్ బాలేదంటే ఇంతకుముందు నా వీడియోస్‌కిను, ఈ వీడియోస్‌కి మీకే డిఫరెన్స్ తెలుస్తూ ఉంటది. సో, అలా ఉంటది. మండేలా అంటే చుట్టూ హంపు మీకు ఇలాంటి చిన్న హంపు మళ్ళీ ఇలా పెద్ద హంపు, రౌండ్ ఇవే చుట్టూ వస్తూ ఉంటది. అంతకి మించితే లీఫు, వైన్సు, ఈ టియర్ డ్రాప్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసి డిజైన్స్ అయితే
వేస్తూ ఉంటామనమాట. ఇది కొంతమందే ఇష్టపడతారండి. కొంతమంది అక్క మండేలా వేయండి అని అంటారు. కొంతమంది ఇలాంటి డిజైన్స్ ఇష్టపడరు. సో, మనం అన్ని డిజైన్స్ నేర్చుకోవాలి కదా! అందువల్ల మీరు ప్రతి ఒక్కటి మీ డిజైన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ వీక్‌లో లైవ్ క్లాస్ రావడానికి ట్రై చేస్తానండి. మీకు చెప్తాను ముందే. ఇన్ఫార్మ్ చేస్తాను లైవ్ క్లాస్ గురించి. ఇలా మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక రౌండ్. ఇప్పుడు రౌండు అంటేనే మనకి ఇలా, ఇలా ట్రేస్ చేసియండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటదనమాట. రౌండ్‌లా ఉంటది. హ్యాండ్స్ అనుకోండి మనకి ప్రాబ్లమ్ ఉండదు. ఈ చిన్న చిన్న ట్రేసింగ్ అనేది మీకు పెద్దగా కనిపించదనమాట. సో, ఇప్పుడు మీరు దీనిపైన ఇదే మన కోన్ అనుకోండి తెగదు మీకు ఇలా. అసలు ఎంత దూరం మనకి నచ్చినట్లు వేస్తూ వెళ్ళొచ్చు. చాలా మందికేంటంటే మనం తయారు చేసిన మెహందీ అని చెప్తూనే ఉంటున్నారు. ఈ మెహందీతో నేను వెయ్యలేనా అనుకోని వేస్తున్నారు. నిజంగా ఆహ్, ఆ మెహందీతో వేసిన వాళ్ళు మీరు కావాలంటే కిందన కామెంట్ చేయండి. ఆర్గానిక్ మెహందీ మీకు లేదా పక్కన ఒక ప్రాక్టీస్ మెహందీ దొరికింది అంటే ఒకటి 20 రూపీసో ఎంతో ఉంటది. సో, కొని కూడా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే ఆ ఫీలింగ్స్ అనేది తెలుస్తదనమాట. ఎందుకు మన మెహందీ అని చెప్తున్నాను అనేసి. నేను కూడా ఒక 10 కేజీ ఆర్డర్ చేశాను. సో, మనకి ఈసారి కొంచెం తక్కువకి రావడానికి అవకాశం ఉంటది. ఎంతకొస్తుందో చూసి మీకు నేను చాలా అంటే ఈ మెహందీతో ప్రాక్టీస్ చేస్తే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వస్తదనేసి నేను తక్కువకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఈసారి చూసుకొని మీకు ఎంత తక్కువ ఇవ్వగలనో అంత నేను తక్కువకి ట్రై చేస్తానండి. సో, ఇలా. సో, ఇప్పుడు మీ ఓన్ క్రియేటివిటీలో మీరు ఎలా వేయగలుగుతారో అసలు ఈ డిజైన్‌కి ఇంతసేపు పట్టకూడదు. కానీ మైండ్ కూడా ప్రశాంతంగా ఉండాలండి. నిజంగా నాకు కొంచెం పాపకి ఇలా ఉండడం నాకు కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. సో, మార్నింగ్ హాస్పిటల్‌కి తీసుకువెళ్తే ఆహ్, డాక్టర్ చూసి వెంటనే భయం పడిపోయారంట. ఇది మెడ్రాసయి కాదు మీ పాపకి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది అనేసి అన్నారంట. ఇప్పుడు బాబు అన్నాడంటే, "లేదండి పాప కళ్ళే అలాగా" అనంటే వెంటనే పాపొచ్చి అంటుంది, "అమ్మ నా కళ్ళు చూసి డాక్టర్ గారు భయం పడిపోయారు. తర్వాత అన్నీ చెప్పాడు. పాప కళ్ళే ఇలాగా అని చెప్పడం వల్ల, ఓహ్! అవునా" అనేసి మళ్ళీ రేపు కూడా తీసుకురమ్మన్నారు. అని ఐ డాక్టర్ వస్తారంట. సరే ఐ డాక్టర్ దగ్గర ఒకసారి చూపిద్దాం. రేపు కూడా తీసుకురండి అన్నారంట. సో, మనకి బాలేదు అంటే ఎలాగో ఒకలాగా పరిగెట్టేస్తున్నాము. వీళ్ళకి బాలేదు అంటే మైండ్ అంతా ఈరోజు తీసుకురాలేదు షాప్‌కి. వదిలేసే వచ్చాను. లంచ్‌కి వెళ్ళినప్పుడు వెళ్ళి ఒకసారి చూసి వస్తాను. ఎందుకంటే షాప్ దగ్గర అంటే ఇంకా మన కస్టమర్స్‌లు చెప్పాల్సిన అవసరం లేదు. నార్మల్‌గానే ఇదవుతారనమాట. ఇంకా ఏదైనా అంటే ఏంటి అని అడుగుతారు అనేసి బాబు ఇంట్లో ఉన్నాడు కాబట్టి వదిలేసే వచ్చాను. సో, మీకు నేను చెప్పాను. ఈరోజు నుంచి క్లాస్ కంటిన్యూ వస్తది అంటే, ఇక మీరు ఎదురు చూస్తూ ఉంటారు. రావడమే లేట్‌గానే వచ్చాను. ఈ వీడియో అసలు నేను వచ్చిందే 1:00కి వచ్చాను. షాప్ అంతా తుడిసి ఇంకా ఇప్పుడు కరెక్ట్‌గా 1:30కి రికార్డ్ చేస్తున్నాననమాట. ఇక మధ్యాహ్నం లంచ్‌కి ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఎడిట్ చేసి పెడతాను వీడియో. సో, ఇలా కరెక్ట్‌గా ఈవెన్‌గా చూస్తూ కొంచెం కొంచెం కరెక్ట్‌గా గ్యాప్ వదిలి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఏంటి ఇలా సో, చాలామంది పాప మీదయితే ప్రేమ చూపిస్తున్నారు. నిజంగా తన కోసం ప్రేయర్ చేస్తానంటున్నారు. సో, నిజంగా ఇంత లవ్ చూపిస్తారు అనేసి నేనైతే అనుకోలేదు. థాంక్స్ అండి. సో, ఇది కొంచెం మనకి ఇటు అయిపోయిందనమాట.
నిజంగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇంత ఇదిగా మా అమ్మల్ని కూడా మీ ఫ్యామిలీ లాగా అనుకుంటున్నారు కాబట్టి నిజంగా మీ బ్లెస్సింగ్స్ ఉంటే తను ఎప్పుడు బాగుంటుందండి. ఎలాగో చుట్టాలు బంధువులకే నచ్చదు. సో ఇలా వేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్‌గా టియర్ డ్రాప్సే వేసుకుంటాను అంటే ఇలా టియర్ డ్రాప్స్ వేయొచ్చు. నేను మార్చి మార్చి వేస్తున్నాను. మీరు ఒకే డిజైన్ వేసుకోండి. సో మీకు ఏది నచ్చితే ఆ డిజైన్స్ ఇక్కడ లేదా ఇలా లీఫ్ లాగా వేయొచ్చు. అంటే ఈ కార్నర్‌కి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేయొచ్చు అనడం వల్ల నేను ఇలా చూపిస్తున్నాను. సో ఇలా ఈ కార్నర్‌కి మీకు ఏ డిజైన్ వేయాలి అనిపిస్తే ఆ డిజైన్ అయితే వేసుకోండి. నిజంగా మార్కెట్‌లో కొనే ఫోన్‌తో ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్పాలండి. నాకు నిజంగా ఇది రావట్లేదు. సో ఇలా మీకు ఏ డిజైన్స్ నచ్చుతుంది అంటే ఆ డిజైన్స్‌తో మీరు ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది చాలా చాలా సింపుల్ ఇది మండేలా అనమాట. సింపుల్ మండేలా. మీకు ఇంకా మంచి మంచి డిజైన్స్ నేను చెప్తానండి. కానీ ఈరోజు ఈ కోన్‌తో నేను ఇంకా వేయలేను. సో ఇది ప్రాక్టీస్ చేయండి. మీకు ఓన్‌గా ఎలాంటి డిజైన్స్ వేయాలి అనుకున్నారంటే ఇలాంటిది ఒక 10 డిజైన్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. ఓన్‌గా మీరు 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి ఒక 10 డిజైన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో మళ్ళీ రేపు మీ ముందు ఒక క్లాస్‌లో ఉంటానండి. ఈ క్లాస్ ఎలా అనిపించింది, ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయాలి, మా ఫ్యామిలీకి ఏదైనా అంటే నాకు దూరం నుండి మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే, మా వీడియో నచ్చుతుంది అంటే ఒక లైక్ చేసి కామెంట్ చేశారంటేనే నిజంగా మీరు దూరం నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క అనమాట. సో మీకు నచ్చుతుంది అంటేనే వీడియో నచ్చిందండి, నేర్చుకున్నాను అనంటే లైక్ చేయండి. లేదంటే నచ్చలేదంటే డిస్‌లైక్ అయినా చేయండి పర్వాలేదు. సో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అని తెలుసుకుంటాను కదా! అందుకోసం. బాయ్ అండి.